శాంతిని కోరుతూ ఇచ్చేసిన పెద్దలందరికీ రారండి స్వాగతం మరియు సుస్వాగతం పలుకుతూ ఆ విఘ్న వినాయకుని యొక్క ఆశీస్సులతో ఆ పవిత్రాత్మ ఎక్కడ ఉన్నను శాంతిగతం పొంది చల్లగా ఉండాలని అసలు యొక్క దీవెనలు వారి కుటుంబంపై ఉండాలని ఆ వినాయకుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఓసూరు మరియు ఆంధ్ర సాంస్కృతిక సమితి సౌజన్యంతో జరుగుతూ ఉండినటువంటి ఈ సంతాప సభకు అధ్యక్షులుగా సమితి కార్యదర్శి అయినటువంటి శ్రీయుతులు మాస్టర్ విశ్వనాథం మాస్టర్ని అధ్యక్షత పీఠాన్ని వహించాలని అందరి ముఖంగా కోరుకుంటున్నాను. మొదట మౌనాంజలి అందరిని చేసి 1 నిమిషం పాటు ఆయన ఆత్మశాంతి. అకస్మాత్తుగా అందరికీ విశ్రాంతి కలిగించింది. ఆయన అనేక ఆశయాలు పెడుతున్నారు. మా అందరినీ ఎంతో ఉత్తేజపరిచేవాళ్ళు. వచ్చిన వెంటనే ఎప్పుడు కలిసిన చేయించిన మేము ఆర్థిక సహాయం ద్వారా మేము ఇస్తాం, ఎక్కడికో మేము వస్తాం, అందరికీ అని తెలుగు భాష ఉద్యమానికి ఆయన నిరంతరం శ్రమించినారు. వారికి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ సందర్భంగా వారి చేరపరిచలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ ఒక సంస్థకి మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మొట్టమొదట చెరువుస్తారు. కృష్ణప్ప అక్షర కాలంలోనే అనేక హృదయాలను కలిసి మనకి ఒక రహదారిని ఏర్పాటు చేసి, భాషాపరంగా ఒక రహదారిని ఏర్పాటు చేసి ఈయన ప్రారంభం నుంచి వరంగల్ అమెరికాని సమితి కట్టడం ప్రారంభం చేసినప్పటి నుంచి వాడు ఫాదర్ ఎక్కువ ఉండేవాడు. వీరికి అనుబంధం జాస్తి. ఈ కేంద్ర సాహిత్య సమితికి, సంస్కృత సమితికి, ఈ కుటుంబానికి అనుబంధం జాస్తి. వాడు ఫాదర్ ఎక్కువ ఉండేవాడు. ఆ అనంతరం కృష్ణప్ప కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయంతో ఉంటే కూడా ఏ కారణం నుంచి నాకు అర్థం కాలేదు. నేను ఎవరు చేసే కాని పని తాను చేస్తాను. కృష్ణప్ప గారు నేను బిఏఓగా ఉన్నటువంటి కృష్ణప్ప సీతారాం అనేది మాత్రమే తెలిసిండింది. నేను రిటైర్ అయిన తర్వాత రాష్ట్రేతర తెలుగు సమాఖ్యాల నన్ను చేర్పించడానికి ఇద్దరు కృష్ణప్ప గారు, ఒకటి కేఎస్ కృష్ణప్ప, రెండవది పేరెంట్పల్లి కృష్ణప్ప గారు. అక్కడ పోయిన తర్వాతే మాకు ఇక్కడ మనకు తెలుగు భాషకి ఏమి తొందరలు ఉండాలని తెలిసింది. ఒక్కొక్క మీటింగ్లోనూ కృష్ణప్ప గారు సిఫారసు చేసేవాళ్ళు. మీరేం చేస్తే మా భాష నాశనం అయిపోయింది, రాష్ట్ర తెలుగు సమాఖ్య మీరేం చేస్తే అని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇది చూసుకొని వాళ్ళు తోడుగా నేను వాళ్ళతో చేరుకొని ఏం చేసేది విషయం మేము మా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షులు కార్యదర్శితో యోచన చేస్తూ ఉంటే 2023లో మనకు సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ముఖ్యంగా మనకు దొరికింది. ఆ తీర్పును పెట్టుకొని దాన్ని ముందుకే కొంచెం మేము సాధించుకొని గవర్నమెంట్ వచ్చి 2024లో ఒక ఉత్తర్వు వేసే వరకు మేము తీసుకొస్తున్నాం. లింగ్విస్టిక్ మైనారిటీ భాషకి ఇతర సబ్జెక్టులు మీరు ఎట్లా మార్కులు ఫిక్స్ చేస్తారో అదే మాదిరి మైనారిటీ భాషలు తెలుగు, కన్నడ, ఉర్దూ భాషలు కూడా మలయాళంతో చేరి ఆ భాషలు కూడా మీరు మార్క్స్ ఫిక్స్ చేసి
రికార్డు కావాలని అంతవరకును తీసుకోవచ్చు. అంతవరకు కృష్ణప్ప గారు మాతో పనిచేసుకుని ఉండే